అగర్వాల్ యాక్టింగ్ కి వంక పెట్టాల్సిన అవసరం లేదు. గ్లామర్ షోకి కూడా నో చెప్పదు. అయినా ఎందుకో లక్ కలిసి రావడం లేదు ఆమెకు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ చిత్రాలపై హోప్స్ పెట్టుకుంటే 2 సినిమాలు వాయిదా పడ్డాయి. 6 ఏళ్లుగా తెలుగులో హిట్ సౌండ్ చేయని భామ కెరియర్ ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క కాబోతుందా? బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ఫిల్మ్స్ తో రాబోతుందా? ఈ సెకండ్ హాఫ్ ఆమెదేనా? గోల్డెన్ ఆఫర్ పట్టేసిందా? పుష్కలంగా టాలెంట్ ఉన్న టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను బ్యాడ్ టైం వెంటాడుతోంది. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి 7 ఏళ్లవుతున్నా రావాల్సినంత ఐడెంటిటీ రాలేదు. నాగ చైతన్య, సవ్యసాచితో కెరీర్ స్టార్ట్ చేసిన నిధి ఫస్ట్ లుక్ లో మంచి మార్కులు కొట్టేసింది. అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసింది, కానీ హిట్ అయితే రాలేదు. ఇక రూట్ మార్చి గ్లామర్ డోస్ పెంచి రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ లో ఇచ్చి పడేసింది భామ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే సౌండ్ చేసింది. హమ్మయ్యా హిట్ కొట్టేశానని సంబరపడిపోయే లోపు వరుస ఫ్లాప్స్ పలకరించాయి. కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస డిజాస్టర్లు నిధి అగర్వాల్ తెచ్చుకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. తెలుగులో ఇస్మార్ట్ శంకర్, తమిళంలో కలగ తలైవన్ తప్ప మేడం ఖాతాలో హిట్సే లేవు. ఫ్లాప్స్ ఉన్న లక్కీగా 2 పాన్ ఇండియా ప్రాజెక్టులకు సెలెక్ట్ అయింది. అవే హరిహర వీరమల్లు, రాజాసాబ్. ఏడాది ఫస్ట్ హాఫ్ లో రావాల్సిన ఈ 2 సినిమాలు తన ఫేట్ మార్చేస్తాయనుకుంటే వాయిదాల పర్వంతో సెకండ్ హాఫ్ లోకి వచ్చాయి. 3 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ పైకి కనిపించకుండా ఉన్న ఈ సోయగం ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రాబోతుంది. హరిహర వీరమల్లు జూన్ 24న థియేటర్లలో పలకరించబోతుంది. ప్రభాస్ సరసన రాజాసాబ్ లో జోడీ కడుతుంది ఈ గ్లామర్ బ్యూటీ. మాలవిక మోహనన్, రుద్ది కుమార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. డిసెంబర్ 5న బాక్స్ ఆఫీస్ షేక్ చేసేందుకు రాజాసాబ్ రెడీ అవుతుంది. ఇంకొంత షూట్ మిగిలి ఉందని టాక్. ఇక అంతకన్నా ముందే మరో పాన్ ఇండియా ఫిల్మ్ మిరాయిలో కనిపించనుందట ఈ భామ. ఇందులో స్పెషల్ సాంగ్ చేసిందన్న బర్స్ నడుస్తోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇక వీటి భవితవ్యం తేలనే లేదు. మేడం మరో క్రేజీ ప్రాజెక్టు కొల్లగొట్టిందని సమాచారం. వెంకీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రాజెక్టులో ఫిక్స్ అయిందట. వెంకటరమణ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు బజ్. ఆగస్టులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్కగా నిధి కెరీర్ సాగుతున్నట్లే కనిపిస్తోంది. ఇక మేడం కి గుడ్ టైం స్టార్ట్ అయినట్లేనా? లెట్స్ సీ. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తో కల్ట్ క్లాసిక్ ఫిల్మ్స్ ని అందించిన తరుణ్ భాస్కర్ నుండి మరో సినిమా రావాలంటే భారీ వెయిటింగ్ తప్పదా? కెమెరా వెనుక కన్నా ముందుండేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? హీరోగా నటిస్తోన్న ఆ సినిమా ఎంతవరకు వచ్చింది చూద్దామా? యూత్ఫుల్ ఎంటర్టైనర్లతో ఓ బ్రాండ్ మార్క్ క్రియేట్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిల్మ్ మేకింగ్ తప్ప అన్నీ చేస్తున్నాడన్న టాక్ ఉంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ సినిమాలు అందించిన తరుణ్ డైరెక్షన్ కన్నా యాక్టింగ్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. నటుడిగా ఒక్కో మెట్ ఎక్కుతున్నప్పటికీ అతడి దర్శకత్వంలో సినిమాలు చూడాలంటే వెయిటింగ్ తప్పట్లేదు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది మధ్య గ్యాప్ 2 years తీసుకున్నాడు. మళ్ళీ 5 ఏళ్లకు కీడాకోలాతో పలకరించాడు. ఆ మధ్యలో పిట్ట కథలు సిరీస్ లోని ఓ సెగ్మెంట్ కు దర్శకత్వం వహించాడు తరుణ్. కీడాకోల తర్వాత మెగాఫోన్ పట్టలేదు తరుణ్ భాస్కర్. తెరపై కనిపించి కూడా దాదాపు ఏడాది గడిచిపోయింది. మరి తరుణ్ ఏం చేస్తున్నాడు అనుకున్న టైంలో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఉండబోతుందని అనౌన్స్ చేశాడు. 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే రిలీజ్ కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఓన్ చేసుకున్న యూత్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ వస్తుందంటే ఎగిరి గంతేస్తున్నారు. ఏలినాటి శని వదిలిపోయింది, కన్యా రాశి టైం వచ్చిందంటూ రిలీజ్ చేస్తున్న గ్లిమ్స్ అప్పుడే ప్రాజెక్ట్ పై బజ్ క్రియేట్ చేశాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సీక్వెల్ మరింత ఫన్ గా ఉండబోతుందని ఫిక్స్ అయ్యారు కల్ట్ ఫ్యాన్స్. ఫిల్మ్ మేకింగ్ పైనే కాదు, ఏడాది క్రితం హీరోగా అనౌన్స్ చేసిన ఓం శాంతి శాంతి శాంతిహిని కూడా పట్టుకొచ్చేస్తున్నాడు తరుణ్. ఆగస్టు 1న ప్రేక్షకులను పలకరించబోతుంది బొమ్మ. మలయాళ హిట్ బొమ్మ జయ 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 హేకు రీమేక్ ఇది. బాసిల్ జోసెఫ్, దర్శనా రాజేంద్రన్ నటించిన ఈ సినిమా మాలీవుడ్ లో మంచి వసూళ్లను రాబట్టుకోవడమే కాదు, ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంది. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సజీవ్ ఏఆర్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ ఆల్మోస్ట్ ఓటీటీలో చూసేశారు తెలుగు ఆడియన్స్. అయితే సినిమాను మక్కీ దించకుండా తెలంగాణ నేటివిటీకి తగ్గట్లుగా తరుణ్ డైలాగ్స్ రాశాడని తెలుస్తోంది. ఎన్ని మార్చినా సోలదే కాబట్టి మూవీ లవర్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో లెట్స్ సీ. ఎవ్రీ ఇయర్ ఎంతో మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్కి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మల్లు భామలకుండే క్రేజే వేరు. కేరళ కుట్టీలకు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేస్తూనే ఉంటుంది. వీళ్లకు లైఫ్ ఇచ్చేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు ఇక్కడి మేకర్స్. ఈ ఏడాది కూడా కొన్ని మలయ మారుతాలు తమ లక్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ తలుపు తడుతున్నాయి. వాళ్ళెవరో చూసిద్దామా?
టాలీవుడ్ హీరోలకు కుదిరితే బాలీవుడ్ ముద్దుగుమ్మలు లేదంటే మలయాళ కుట్టీలు అన్నట్లు మారింది ఇండస్ట్రీ. చెప్పాలంటే బీటోన్ బ్యూటీల కన్నా మల్లుభామలకు తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోవడంతో వీరి ప్రిఫరెన్స్ పెరిగిపోయింది. అంటే కేరళ హీరోయిన్లను పట్టుకొచ్చి లైఫ్ ఇస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఏడాది మరికొంతమంది మాలీవుడ్ సోయిగాలు టాలీవుడ్ లోకి స్టెప్ ఇన్ అవుతున్నారు. ముందుగా ఓ భామ అయ్యోరామతో పలకరించిపోతోంది. క్యూట్ కుట్టి మాళవిక మనోజ్. జోతో పాపులర్ అయిన ఈ బ్యూటీ సుహాస్ తో జోడీ కడుతోంది. ఈ సినిమాతో తన లక్ ని టెస్ట్ చేసుకోబోతోంది అమ్మడు. డార్లింగ్ అప్కమింగ్ ఫిల్మ్ రాజసాబ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక మోహనన్. తంగలాన్ మలయాళ డబ్బింగ్ చిత్రాలతో ఇప్పటికీ కాస్త పరిచయమైన ఈ భామ ఇంకాస్త పరిచయం పెంచుకునేందుకు డిసెంబర్ 5 నుంచి తెలుగు ఆడియన్స్ తో టచ్ లోకి వచ్చేస్తోంది. ప్రేమలతో ఇప్పటికే క్రష్ బ్యూటీగా మారిన మమితా బైజు ఈసారి నేరుగా పలకరిద్దామని ఫిక్స్ అయింది. బైలింగ్వల్ మూవీ డ్యూడ్ తో అక్టోబర్ 17న టెస్ట్ కి రెడీ అవుతోంది. ఇక వీరితో పాటు దర్శన అంటూ ఒక్క సాంగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న దర్శన రాజేంద్రన్ కూడా పరదాతో టాలీవుడ్ తలుపులు తడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ లోకి రావాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనశ్వర రాజన్, మీనాక్షి దినేష్. మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనశ్వర 7/G బృందావని కాలనీ సీక్వెల్ లో నటిస్తోంది. కానీ ఈ బొమ్మ ఈ ఏడాది వస్తుందో లేదో క్లారిటీ లేదు. నాట్ ది లీస్ట్ మీనాక్షి దినేష్ గోపీచంద్ సరసన యాక్ట్ చేస్తోంది. గోపీచంద్, BVSN ప్రసాద్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో ఫిక్స్ అయింది ఈ నోటే. ఈ మేడం గారు కూడా ఈ ఏడాది వచ్చే ఛాన్సులు లేవు. ఇక ఇంకెంతమంది మలయాళ ముద్దుగుమ్మలు ఈ ఏడాది టాలీవుడ్ పై దండయాత్ర చేస్తారో అన్నది చూడాలి. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ని స్క్రిప్ట్లే వెతుక్కుంటూ వస్తాయా, వాటినే వెతుక్కుంటూ అతడు వెళ్తాడా? గత కొన్ని సినిమాల నుండి చూస్తే ఈ డౌట్ రాక మానదు. వర్సటైల్ యాక్టింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్న సుహాస్ మరో కొత్త కథతో రాబోతున్నాడు. అదేంటో చూద్దామా? షార్ట్ ఫిల్మ్ నుండి హీరోగా ఎదిగిన సుహాస్ టాలీవుడ్లో తక్కువ కాలంలోనే రిజిస్టర్ అయ్యాడు. సినిమాకు వేరియేషన్ చూపిస్తూ వర్స్టైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు ఈ యంగ్ యాక్టర్. కలర్ ఫోటోతో మొదలైన అతడి స్క్రిప్ట్ సెలెక్షన్స్ వావ్ అనిపించక మానదు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, గొర్రె ప్రాణం, జనకైతే గనక అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. హీరో అయిపోయాను కదా అని ఆ సర్కిల్లోనే కూర్చోలేదు ఈ బెజవాడ అబ్బాయి. నెగటివ్ రోల్స్తో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ నిత్యం ఆడియన్స్తో టచ్లో ఉంటున్నాడు. ఏడాది జాట్తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన సుహాస్ రీసెంట్లీ ఉప్పు కప్పు రంపుతో OTT ప్రేక్షకులకు హాయ్ చెప్పాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ మంచి రివ్యూస్ దక్కించుకుంటుంది. శ్మశానం చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఉప్పు కప్పు రంబులో సుహాస్ మరోసారి తనదైన యాక్టింగ్ స్కిల్ చూపించాడు. ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్తో థియేటర్ ప్రేక్షకులకు హాయ్ చెప్పేందుకు రెడీ అయ్యాడు. ఓ భామ అయ్యో రామా అనే మూవీని పట్టుకొస్తున్నాడు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జూలై 11న థియేటర్లోకి రాబోతుంది. ఓ భామ అయ్యో రామాతో జోఫేమ్ మాళవిక మనోజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలాగే నువ్వు నేనుతో కుర్రకారును గిలిగింతలు పెట్టిన ఒకప్పటి బ్యూటీ అనిత దాదాపు 20 ఏళ్ల తర్వాత ఓ ఫుల్ లెంత్ రోల్లో కనిపించబోతుంది. సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో దర్శకులు హరీష్ శంకర్, మారుతి క్యామియో రోల్ చేశారు. ఇవే కాదు, సుహాస్ చేతిలో కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్, తమిళంలో వెట్రి నిర్మిస్తున్న మందాడిలో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో సుహాస్ చకచక సినిమాలు చేయడం మంచిదే అయినా సక్సెస్ రేషియోపై కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందేమో. లేకుంటే మొదటికే మోసం వచ్చే ఛాన్స్లున్నాయి. ప్రెజెంట్ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాల కన్నా ఓల్డ్ చిత్రాలకే ఆదరణ పెరుగుతోంది. అందుకే ఒకనాటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ కి కొత్త మెరుగులద్ది ఆడియన్స్ ముందుకి తెచ్చేస్తున్నారు. జూలైలో హరిహర వీరమల్లు వచ్చేంత వరకు బాక్సాఫీస్ దగ్గర పెద్ద సందడి నెలకొనే సిచ్యువేషన్స్ లేకపోవడంతో వీటితో క్యాష్ చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు మేకర్స్. జూలై నెలలో రిలీజెస్ తో సంబరాలకు రెడీ అయిన ఆ సినిమాలేంటో ఓ లుక్ ఇద్దామా? జులైలో థియేటర్లపై దండయాత్ర చేసేందుకు వచ్చేస్తున్నాయి ఒకప్పటి హిట్ మూవీస్. జూలై 24 వరకు స్టార్ హీరోల చిత్రాలు లేకపోవడం, ఘాటీ కూడా వాయిదా పడుతున్న రూమర్ల మధ్య సినీ లవర్స్ ని ఓలలాడించేందుకు రెడీ అవుతున్నాయి క్లాసిక్ మూవీస్. జూలై 7న దిగ్గజ క్రికెటర్ ధోని బర్త్డే సందర్భంగా MS ధోని రిలీజ్ కాబోతోంది. ఇక రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కెరియర్ లోని ది బెస్ట్ మూవీగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసిన కుమారి 21F జూలై 10న మరొకసారి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ మిరపకాయ్ జూలై 11న రిలీజ్ కాబోతోంది. 2011లో వచ్చిన ఈ మూవీతో రవితేజకు మరొక బ్లాక్ బస్టర్ దక్కింది. రీచా గంగోపాధ్యాయ, దీక్షా సేత్ హీరోయిన్స్ గా నటించగా ఈ బొమ్మ అప్పట్లోనే మంచి వసూలును రాబట్టింది. ఇక 23న సూర్య బర్త్డేను పురస్కరించుకుని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు రాబోతున్నాయి. సూర్యను టాలీవుడ్ ప్రేక్షకులకు
చేరువ చేసిన గజని జూలై 18న, వీడొక్కడే 19న సందడి చేయబోతున్నాయి. జూలై 18న థియేటర్లోకి రాబోతోంది యూత్ ఆల్ టైమ్ ఫేవరెట్ లవ్ స్టోరీ ఏం మాయ చేసావే. 2010లో విడుదలైన ఈ సినిమాతో జెస్సీగా సమంత కుర్రకారు గుండెల్ని మీటింది. నాగ చైతన్య ఖాతాలో ఫస్ట్ హిట్ పడింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ టేకింగ్ అండ్ మేకింగ్, ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాను హిట్టుగా నిలబెట్టాయి. ఇప్పటికీ ఆ పాటలు చార్ట్ బస్టర్సే. ఇక ఈ సినిమా వచ్చి 15 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక 24th నుంచి థియేటర్స్ ని వీరమల్లు ఆక్యుపై చేయబోతున్నాడు. ఆ లోపు ఇంకా ఈ జాబితాలోకి మరిన్ని సినిమాలు చేరతాయేమో చూడాలి.